గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రీసెంట్గా కాదు, ఎప్పటి నుంచో కూడా చాలా కంపెనీస్ మన ఇండియాలో, రిలయన్స్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఆదిత్య బిర్లా కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు చేసే ఒక మార్కెటింగ్ ఏదైతే బిజినెస్ స్ట్రాటజీ వచ్చి మనం దాని గురించి తెలుసుకున్నాం. అదేంటంటే యాక్విజేషన్ అండ్ మానిటైజేషన్. యాక్విజేషన్ అంటే ముందు చేదెక్కించుకోవడం అంటే మనం కస్టమర్ని పొందటం కానీ, లేకపోతే ఒక సంస్థ ద్వారా సేవలు కానీ, వస్తువులు కానీ వినియోగదారులకు అందించి, లేకపోతే అమ్మి, దాని ద్వారా ముందు తక్కువగా ఎంతో ఆకర్షణీయంగా చేసి, వాటి వస్తువులు కానీ సేవలు కానీ ఎంతో ఆకర్షణీయంగా చేసి ముందు కస్టమర్లు సంపాదిస్తారు. ఉదాహరణకి జియో తెలుసు. జియో హాట్స్టార్ కానీ, లేకపోతే జియో కమ్యూనికేషన్స్ కానీ, లేకపోతే సంస్థలు ఏవైనా కూడా చేసేది ముందు ఏంటంటే మార్కెట్ని యాక్విజేషన్ చేస్తారు. మార్కెట్లో కస్టమర్ని సంపాదిస్తారు. ఆ తర్వాత మానిటైజేషన్ చేస్తారు. ఒక్కసారి వాళ్ళు మానిటైజేషన్ అంటే మార్కెట్లో స్టేబుల్ అయిన తర్వాత, మార్కెట్లో స్థిరపడిన తర్వాత వాళ్ళు వచ్చినట్టు ఆడతారు అన్నమాట. అంటే వాళ్ళు నచ్చినట్టుగా రేట్లు పెంచుకోవటం, నచ్చినట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేయటం, అవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. ఎందుకంటే కస్టమర్లు అలవాటు అయిపోతారు. కస్టమర్ని అలవాటు చేయటమే యాక్విజేషన్లో భాగం. సో ఇది యాక్విజేషన్ యొక్క పూర్తి టాక్టిక్. ఇవి మ్యాక్సిమం ఒక కొత్త కంపెనీ కానీ, పాత కంపెనీ కానీ, మార్కెట్లోకి వచ్చే ప్రతి కంపెనీ కూడా ఫాలో అయ్యేది ఏంటంటే యాక్విజేషను, మానిటైజేషన్. అదేవిధంగా మనం డైరెక్ట్ డిటిహెచ్ ఉంది కదా, డిటిహెచ్ సర్వీస్లో కూడా అంతే. ఫాస్ట్లో ఏంటంటే వాళ్ళు యాక్విజేషన్ కోసం ఆఫర్లు ఇచ్చేవాళ్ళు, సంపాదించడం కోసం కస్టమర్ని. తర్వాత దాన్ని మానిటైజ్ చేసుకోవడానికి కట్ చేయడం కానీ, మనకు అవసరమైన ఛానళ్ళని కూడా చూడటం కానీ, యాడ్ చేయడం కానీ, కంపల్సరీగా మన ప్యాక్లో మనం చూడకపోయినా, మనం చూసే 10 ఛానళ్ళకి బదులు ఇంకో 90 ఛానల్ కానీ, 40 ఛానల్ కానీ, 50 ఛానల్ కానీ ప్యాక్ పరంగా మనకున్నటువంటి బడ్జెట్ ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది. అది మానిటైజేషన్లో భాగం అన్నమాట. మానిటైజేషన్, యాక్విజేషన్ గురించి మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఏదన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఫర్ మెనీ పీపుల్, ఫర్ మెనీ వ్యూవర్స్, సో దట్ వాళ్ళు కూడా కొంచెం ఐడియా వస్తుంది కంపెనీ ఫాలో అయ్యే టాక్టిక్స్ ఏంటి అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.